ఎందుకు జీవిస్తున్నాడు, ఈ బిడ్డ ఎందుకు జీవిస్తున్నాడంటే, నేను జీవించినా మరణించినా నా జీవితము యేసయ్యకే అంకితము. దేవుడి బిడ్డలకి ఒక గురి పెట్టాడు, ఒక లక్ష్యాన్ని పెట్టాడు దేవుడు. అది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే రాయించాడు. మనకేం తెలుస్తుంది, ఏం తెలియవు. అది చదువుకున్నప్పుడు దాన్ని గ్రహించుకోవడం మన పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగంలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎన్నో చదువుతాం, అన్ని గుర్తు రావు కదా. పరిశుద్ధాత్ముడు మనకి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే 2 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం అనుకుంటున్నాను. కాగా మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరు ఏమి చేసినాను, అక్కడ ఇంకో మాట ఉంది, మీరు ఏమి చేసినాను సమస్తమని ఉందా లేదా? పర్వాలేదు, ఇది ఓల్డ్ వర్షన్, సమస్తం దేవుడి మహిమ అంటే భోజనం చేస్తే దేవుడికి మహిమ రావాలట. ఆ భోజనము మనకు